తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు వెలువడనున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక్ నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మార్చి నెలలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో కొంచెం వివరంగా ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా. సో మనకి ఈ మాసం అంతా ఏంటంటే మీనరాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉండడం జరుగుతుంది. అంటే మాస ఫలితాలు ఎప్పుడు కూడా బుధుడు, రవి, శుక్రుడు మారుతూ ఉంటే వాటి యొక్క ఫలితాలు, శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండు మనం చవి చూస్తూ ఉంటాం ప్రతి మాసము. అయితే ఈ మాసంలోని మొత్తము మీనరాశిలోని రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు మనకి అక్కడ. అంటే దాంతోపాటు శుక్రుడు, బుధుడు అక్కడే ఉండడం. దీనివల్ల ఏంటంటే కాస్త మంచి ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రవి, శనిలు కలిసి ఉన్నారు ఈ మాసంలో కుంభరాశిలో. మార్చి 13 తర్వాత రవి మారినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా ఏంటంటే రాహుతోటి, మళ్ళీ శుక్రుడితోటి, బుధుడితోటి కలిసి ఉన్నారు. మార్చి 13 నుంచి రవి మళ్ళీ మీనరాశిలో సంచరిస్తారు. దాంతో వాళ్ళతో కలిసి ఉన్నారు కనుక కాస్తంత మిశ్రమ ఫలితాలే అన్ని రాశుల వాళ్ళకి కనిపిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు అని చెప్పడం కాదు, కానీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచి యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీనరాశిలో ఉండడం అనేది కొన్ని యోగాలే. శుభగ్రహాలు కదా, పూర్తి శుభగ్రహమైన శుక్రుడు మీనరాశిలో ఉండడం చాలా అదృష్టం, చాలా యోగం. అలాగే బుధుడు కూడా ఉండడం అనేది ఒక యోగం కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే తర్వాత రాహుతో కలిసి ఉండడం అదొక యోగాలు. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ధైర్యాలని, ధైర్య సాహసే అని చెప్పి సాహసాలు చేయడం కానీ, ఇవి చేయించడాల్లో అవసరం కానీ, ఒక నైట్ వాళ్ళని ఒక స్టార్ హీరోలు చేయడం కానీ, ఇవన్నీ అవకాశాలు కూడా ఇది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏ రాశి వాళ్ళకి యోగంగా ఉందని చూసుకోవాలి ఈ మాసంలో. తర్వాత కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వక్రించి వృషభ రాశిలో ఉన్నారు. కేతువు కన్యా రాశిలో ఉన్నారు. కుంభరాశిలో రవి, శనులు కలిసి ఉన్నారు. సో ఈ వీళ్ళందరూ ఉండడం వల్ల మార్చి నెలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఉన్నాయి. అలాగే మనకి మార్చి నెలలో 29 షష్టగ్రహ కూటమి అని చెప్పి అది ఉన్నాడు. దానివల్ల కాస్తంత ప్రభావాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి పడుతున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడమే. జ్యోతిష్యం అనేది ఏంటంటే ముందుగా చూసుకోవడం అనేది ఏంటంటే భయపడడానికి కాదు, ఒక అడ్వైజ్. అంటే మనకి ముందు అక్కడ మలుపు ఉంది, అక్కడ జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి అని కార్కి ఏదైతే చెప్తుంటామో, ఆగండి, స్లోగా వెళ్ళండి, గ్రో స్లో అని చెప్పేసి. అలాగా జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా ఈ నెలలో ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు, వీడి జోలికి వెళ్ళకుండా వీడి జోలికి వెళ్ళి పని చేసుకోవచ్చు అని తెలుసుకోవడమే. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అమ్మ, మార్చి నెల మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, వీళ్ళకి నవగ్రహాల అనుగ్రహం ఎలా ఉంది, రాశిలోనే కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి సో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు? సో మిథున రాశి వాళ్ళకి రాశిలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా చేయాలి ధైర్యం, కొంచెం మొండితనం, చేసేస్తామనే ఒక వాళ్ళు ఏంటంటే దాన్ని ఏమంటే ఆత్మధైర్యం అంటే ఆత్మవిశ్వాసం, అవన్నీ ఖచ్చితంగా కనిపిస్తుంటాయి. చేయడానికి ముందు వెళ్తుంటారు. సో ఇది ఒక విధంగా ఏంటంటే ఒక మంచే, కానీ ఒక్కొక్కసారి అది మంచితనం కాదు. ఎందుకంటే మిథున రాశిలో వ్యాపారస్తులు అంత ధైర్యం చేసి సాధించడానికి, పెట్టుబడి పెట్టడము, వ్యాపారం ప్రారంభం చేయడానికి లోన్స్ తీసుకోవడము, ఇవన్నీ ధైర్యం కావాల్సిందే. అలాగే విద్యార్థులకి ధైర్యం తెచ్చుకొని చదవడం, అది ఎగ్జామ్ అంటే భయపడే వాళ్ళకి, ఎగ్జామ్ పేపర్ చూస్తేనే కళ్ళు తిరిగే వాళ్ళకి ఇది చాలా మంచి మంచి మార్గాలు చూపిస్తుంది. కుజుడు రాగానే వాళ్ళ ధైర్యం వచ్చేస్తుంది, ఎగ్జామ్ రాయగలం, అదే నేను రాయిపోతే ఇంకెవరు రాయగలరు, నేను రాసేయగలను అనే ధైర్యం తెచ్చి ఇస్తాడు. ఇవన్నీ మంచివే. కానీ ఉద్యోగస్తులకి ఈ ఉద్యోగం ఇంకో ఉద్యోగం వస్తాను మానేస్తే ఉద్యోగం దొరకదు. సో ఉద్యోగస్తులకి కాస్తంత ఇబ్బంది, వ్యాపారస్తులకి మంచిది, తర్వాత విద్యార్థులకి మంచిది మిథున రాశిలో కుజుడు ఉండడం వల్ల. తర్వాత ఇంట్లో గృహిణులుగా ఉన్న వాళ్ళకి కాస్త మళ్ళీ ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా శారీరకంగా కష్టపడుతూనే ఉంటారు. అది కొంచెం సేపు కూర్చునే అవకాశం ఉంటుంది. ఏదో ఒక ఫంక్షన్ అని, ఏదో శుభకార్యాలని, ఏవో పనులు అవుతూనే ఉంటూ. అంటే మిథున రాశికి ఏదైతే రాశాధిపతి వెళ్ళి మీన రాశిలో ఉన్నాడో, తర్వాత వీళ్ళకి పంచమాధిపతి అయిన శుక్రుడు చక్కగా వెళ్ళి ఆయన మీన రాశిలో, మీనంలోనే బుధుడు నీచంలో ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు. అక్కడ మళ్ళీ వీళ్ళకి ఏదైతే వీళ్ళకి పంచమ స్థానం అయిన శుక్రుడు ఎక్కడైతే ఉన్నారో ఆయన కూడా వెళ్ళి మీన రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఒక గ్రహం ఉచ్చస్థానం, ఒక గ్రహం నిత్యస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషుల్లో మైండ్ సెట్ అనేది మారిపోతుంటుంది. ఒక మంచి స్టెబిలిటీ ఉండదు. ఒకటి రెండోది ఏంటంటే ఒకటి మంచిగా ఆలోచించే విషయంలో వాళ్ళందరూ చెడుగా ఆలోచించడం, చెడ్డగా ఉన్నవాళ్ళు మంచిగా మారడం, ఇవి జరుగుతాయి. సో అందుకే కుజుడు ఉండడం వల్ల ఏంటంటే ఫిల్టర్ చేస్తుంది.
సో అగ్నితత్వ కారకతత్వం కదా ఈ కుజుడు అనేది ఎప్పుడు కూడా ఫిల్టర్ చేస్తుంది. అంటే మనం మంచి ఆలోచిస్తే అన్ని మార్గాల్లో మంచి దారులు చూపిస్తాయి, చెడు ఆలోచిస్తే అక్కడ మనకి రిలేషన్స్ కట్ అవుతుంటే కొంచెం డ్యామేజ్ అవుతుంది, ఇమేజ్ డ్యామేజ్ అవకాశం ఉంటుంది. తర్వాత కాస్తంత గొడవలు, ఇబ్బందులు, కొట్లాట్లు, కోర్టులు, గొడవలు, జైలుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. సో మిథున రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటూ, వాళ్ళ పదవులు వాళ్ళు కాపాడుకుంటూ మౌనంగా వెళ్తే అన్ని పనులు మంచిగా జరుగుతాయి. లేదు కాస్త అహంకారంగా కానీ, కాస్త మొండితనంతో కానీ, కోపం వచ్చి వాళ్ళ మీద కోపం వచ్చినా అది మనమే నష్టపోతాం ఈ మిథున రాశి వాళ్ళు. అంటే నాకు బాస్ మీద కోపం వచ్చింది అంటే నష్టపోయేది మీరే. అందుకని ఉద్యోగం పోతుంది కదా, ఉద్యోగం తీసేయాల్సింది, వాళ్ళని తీసేస్తారు, ఇది మీరేనే వచ్చేస్తారు. ఈ కోపం పనికిరాదు. సో ఈ విషయాల్లో కొంచెం ఆలోచనతో ముందుకు వెళ్తే ఈ మాసం అంతా కొంచెం బ్రహ్మాండంగా గట్టెక్కుతారు. ఎందుకంటే షష్టగ్రహ కూటమి అనేది జరుగుతుంది రేపు 29వ తారీఖు నుంచి. ఆ ఒక్క రోజున్న ఆ గ్రహ బాలిక ఏదైతే జరుగుతుందో అది కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశాల్లో రాసుల్లో ఈ రాసుకుని ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మరి ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి దీనికోసం? నిత్యం వెళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం, లేకపోతే నవగ్రహ ప్రదక్షిణ చేయించుకోవడం. శనివారం పూట తైలాభిషేకం నవగ్రహాలు అన్నిటికీ, శని భగవానికే కాదు అన్ని గ్రహాలకి తైలాభిషేకం చేస్తారు. చక్కగా అభిషేకం చేయించడం, పూజ చేసుకోవడం, లేదు అంటే శివారాధన చేయడం చేసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని పనులు చక్కగా అవుతాయి. అమ్మ, మిథున రాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు దైవారాధన చేసుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.